ఒక టేబుల్ మీద 2 క్యాల్కులేటర్లున్నాయని ఊహించుకుందాం. అంటే మన రోజువారీ లెక్కల కోసం వాడే సాధారణ క్యాల్కులేటర్ ఒకటి. అవును. అలాగే ఆ పక్కనే భౌతిక శాస్త్రవేత్తలకి కూడా సరిగ్గా అంతుచిక్కని ఒక వింతైన నియమాలతో పనిచేసే ఇంకో క్యాలిక్యులేటర్ ఉందనుకుందాం. మ్మ్, అదే క్వాంటమ్ కంప్యూటర్. ఓహో, భలే చెప్పారు. ఈరోజు మన డీప్ డైవ్లో అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్ కథేంటి, అది సాధారణ కంప్యూటర్లకి ఎలా భిన్నంగా ఉంటుంది అనేది పూర్తిగా విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. అయితే ఆ రెండవ వింత యంత్రం గురించి తెలుసుకునే ముందు మనకి మొదటిదాని పరిమితులు అర్థం కావాలి కదా. అంటే మన సాధారణ కంప్యూటర్లు ఏంటంటే డేటాని 0 లేదా 1 అనే బిట్స్ ద్వారా ప్రాసెస్ చేస్తాయి. రైట్, మన ఇంట్లో లైట్ స్విచ్ ఆల్ ఆఫ్ లాగా అన్నమాట. అవును, కరెక్ట్. మరి మూర్స్ లా ప్రకారం ఏంటంటే ఈ మైక్రోచిప్స్లోని ట్రాన్సిస్టర్ల సంఖ్య ప్రతి 2 ఏళ్లకి రెట్టింపవుతూ వస్తోంది. కానీ దీనికి కూడా ఒక పరిమితి ఉంది కదా. అంటే ఇప్పుడు బియ్యాన్ని మనం ఎంత చిన్నగా కట్ చేసినా ఒక దశలో అది పౌడర్లా మారిపోతుంది కదా. మరి ఈ ట్రాన్సిస్టర్ల పరిస్థితి కూడా అంతేనా నా డౌట్. అవి మరీ నానోమీటర్ల స్థాయికి కుంచుకుపోతే ఏమవుతుంది? కరెక్ట్గా అడిగారు. బియ్యం పౌడర్ అయినట్టుగానే ట్రాన్సిస్టర్లు మరీ చిన్నవైపోతే వాటిలోని ఎలక్ట్రాన్లు ఒక రకంగా తరంగాల్లా ప్రవర్తించడం మొదలుపెడతాయి. దీన్నే క్వాంటమ్ టనలింగ్ అంటారు. ఓకే, క్వాంటమ్ టనలింగ్ అంటే ఎలక్ట్రాన్లు అదుపు తప్పుతాయా? అవును. అంటే అడ్డుగా ఒక గోడ కట్టి ఎలక్ట్రాన్ని ఆపాలని చూసినా సరే అది ఆ గోడలోంచి సులభంగా అవతలికి లీకైపోయి వెళ్ళిపోతుంది. అప్పుడు 0 లేదా 1 అనే స్పష్టత అసలుండదు. అక్కడ సాధారణ కంప్యూటింగ్ ఫెయిల్ అవుతుంది. బాబోయ్, వింటుంటే ఇక సాధారణ కంప్యూటర్ల పని అయిపోయిందేమో అనిపిస్తోంది. మరిప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలనుకునేవాళ్లు ఈ పైథాన్ లాంటి పాత కోడింగ్ భాషలు నేర్చుకోవడం వృధానేనా? ఇక్కడే చాలామంది పొరబడతారు. క్వాంటమ్ కంప్యూటర్లు వచ్చినంత మాత్రాన సాధారణ కంప్యూటర్లు మూలన పడవు. నిజానికి ఆ క్వాంటమ్ యంత్రాలకు సూచనలివ్వాలన్నా వాటిని కంట్రోల్ చేయాలన్నా మనకి పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ భాషలే అవసరం. అదనమాట విషయం. అందుకే సాధారణ ప్రోగ్రామింగ్ పునాది గట్టిగా ఉండాలి. ఈ విషయంలో నాకు నరేష్ ఐటీ వాళ్లు గుర్తొస్తున్నారు. వాళ్ళిస్తున్న ఆన్లైన్ పైథాన్ ట్రైనింగ్ గురించి మనం చెప్పుకోవాలి. అవును, వాళ్ళ ట్రైనింగ్ చాలా బావుంటుంది. అవును, కేవలం థియరీ చెప్పి వదిలేయకుండా ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్తో, మంచి ఎక్స్పర్ట్స్తో 24/7 సపోర్ట్ ఇస్తూ వాళ్లు బలమైన పునాది వేస్తున్నారు. క్వాంటమ్ లాంటి భవిష్యత్తు టెక్నాలజీలని హ్యాండిల్ చేయడానికి కూడా ఈ బేసిక్స్ చాలా కీలకం కదా. సరే, మళ్ళీ ఆ క్వాంటమ్ ప్రపంచంలోకొస్తే ఆ ఎలక్ట్రాన్లు గోడలు దాటే వింత స్థాయిలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేస్తుందన్నమాట. ఖచ్చితంగా. క్వాంటమ్ కంప్యూటర్లు బిట్స్ స్థానంలో క్యూబిట్స్ వాడతాయి. ఇవేంటంటే 0 మరియు 1 రెండింటిలోనూ ఒకేసారి ఉండగలవు. దీన్నే మనం సూపర్పొజిషన్ అనంటాం. సూపర్ పొజిషన్ అంటే ఇది ఎలా ఉంటుంది? కొంచెం వివరిస్తారా? ఎలా అంటే గాలిలో గిర్రున తిరుగుతున్న నాణం బొరుసు మరియు బొమ్మ రెండింటి లక్షణాలను ఒకేసారి కలిగి ఉన్నట్లు ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. క్యూబిట్స్ ఒకేసారి 0 మరియు 1గా ఉంటే అదంతా ఒక పెద్ద గందరగోళం కదా. ఇప్పుడు గాలిలో నాణెం తిరుగుతుంటే దాన్ని ఆపకుండా ఖచ్చితమైన ఫలితాన్ని ఎలా చదువుతాం? చాలా మంచి ప్రశ్న. ఆ క్యూబిట్ను మనం కొలవగానే, అంటే మెజర్ చేయగానే ఆ గందరగోళం పోయి వెంటనే ఏదో ఒక స్థితికి స్థిరపడుతుంది. 0గానో లేక 1గానో. ఇక్కడ ఇంకో వింత కూడా ఉంది. అదే ఎంటాంగిల్మెంట్. ఎంటాంగిల్మెంట్, వావ్! ఇదెలా పనిచేస్తుంది? అంటే ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర 2 మాయా పాచికలు అంటే మ్యాజిక్ డైస్ ఉన్నాయనుకుందాం. మీరు ఇక్కడ పాచిక వేసి 6 పడితే నేను విశ్వంలో ఎంత దూరంలో ఉన్న నా పాచిక కూడా వెంటనే 6 చూపిస్తుంది. అలా క్యూబిట్స్ అనుసంధానించబడి ఉంటాయి. విశ్వం అవతల ఉన్నా సరేనా? అరే, దీన్నే కదా ఐన్స్టీన్ స్పూకీ యాక్షన్ ఎట్ డిస్టెన్స్ అని ఆశ్చర్యపోయింది. అవును, ఖచ్చితంగా. ఇదంతా వింటుంటే ఈ కంప్యూటర్లు ఏ సమస్యనైనా చిటికెలో పరిష్కరిస్తాయనిపిస్తోంది. మరివి ఇంకా మన ఇళ్లలోకి రాలేదేంటి? ఎందుకంటే ఈ క్యూబిట్స్ చాలా చాలా సున్నితమైనవి. వాతావరణంలో చిన్న ఉష్ణోగ్రత మార్పులు లేదా ప్రకంపనలు వచ్చినా వాటిలో వెంటనే ఎర్రర్స్ వచ్చేస్తాయి. దీన్నే డీకోహెరెన్స్ అంటారు. ఓహో, ఈ డీకోహెరెన్స్ వల్లేనా మనమింకా పూర్తి స్థాయిలో క్వాంటంని వాడలేకపోతున్నాం? అవునండి. ఈ సున్నితత్వం వల్లే మనం ఇప్పుడు నిస్క్ అంటే NISQ దశలో ఉన్నాం. నాయిసీ ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ అన్నమాట. నిస్క్ దశ అంటే
ఇది క్వాంటం కంప్యూటింగ్కి సంబంధించి ఒక అల్లరి చేసే టీనేజ్ వయసులాంటిదా? భలే పోల్చారు. అవును, యంత్రాలున్నాయి, కాని అవింకా పూర్తిగా దారికి రాలేదు. అందుకే వీటిని అంతరిక్షం కంటే చల్లగా ఉండే అబ్సల్యూట్ జీరో వద్ద ఉంచుతారు. కాబట్టి ఇవి మన ల్యాప్టాప్లని ఎప్పటికీ రీప్లేస్ చెయ్యవు. అంటే భవిష్యత్తులో మనం ఈ 2 రకాల కంప్యూటర్లని కలిపి వాడే ఒక హైబ్రిడ్ మోడల్ చూడబోతున్నామన్నమాట. ఖచ్చితంగా. ఉదాహరణకి మీరు మ్యాప్స్ వాడుతున్నప్పుడు యాప్ ఇంటర్ఫేస్ అంతా సాధారణ కంప్యూటింగ్ చూసుకుంటే లక్షలాది రూట్స్లో ఏది బెస్ట్ అనే సంక్లిష్టమైన లెక్కల్ని క్వాంటం కంప్యూటర్ సెకనల్లో చేసి పెడుతుందన్నమాట. ఆహా, అద్భుతం! డ్రగ్ డిస్కవరీ, క్రిప్టోగ్రఫీ లాంటి లక్షలాది కాంబినేషన్స్ ఉన్న పనులకి క్వాంటం వాడుతూ రోజువారీ పనులకు సాధారణ కంప్యూటర్స్ వాడతారన్నమాట. అవును, క్వాంటం కంప్యూటర్లు ఒకేసారి అన్ని దారుల్లోనూ ప్రయాణించి తప్పుదారులన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ ఖచ్చితమైన సమాధానాన్ని ఇస్తాయి. ఒకేసారి అన్ని దారుల్లోనూ ప్రయాణించడం. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ముగింపుగా చూస్తే ఒక చిన్న ఆలోచన మెదడులో మెదులుతోంది. ఏంటది? క్వాంటం కంప్యూటర్లు ఒకేసారి అన్ని అవకాశాలను పరిశీలించగలిగితే రేపు భవిష్యత్తులో మనం తీసుకునే నిర్ణయాలు, మనకున్న స్వేచ్ఛా సంకల్పం, అదే ఫ్రీవిల్ అంటే ఏంటి అనే దానిపై ఈ టెక్నాలజీ ఎలాంటి కొత్త తాత్విక ప్రశ్నలు లేవనెత్తుతుందో కదా. నిజమే. ఇది చాలా ఆసక్తికరమైన కోణం. ఆ టేబుల్ మీద ఉన్న ఆ రెండో క్యాల్క్యులేటర్ కేవలం లెక్కలకే కాకుండా భవిష్యత్తులో అసలు మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుందేమో. ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయమే ఇది.